ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్‌లో మన తెలుగు టెన్నిస్ టీమ్ నుంచి భారీగా అయితే మన ప్లేయర్స్ అయితే రిలీజ్ అవబోతున్నారు. సో దాని నుంచి మనకైతే భరతుడా గానివ్వండి, విజయ్ మాలిక్ గానివ్వండి, అజిత్ పవార్ గానివ్వండి, సో ఇలాంటి ప్లేయర్స్ అయితే తప్పకుండా ఆక్షన్‌కి అయితే వెళ్ళబోతున్నారు. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు వీడియోలో ఏంటంటే మనమైతే ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టెన్నిస్ టీమ్ అయితే ఏ ప్లేయర్స్‌ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది ఈ వీడియోలో మనమైతే ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మనకైతే రోజైతే వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టెన్నిస్ టీమ్ యొక్క రిలీజ్ లిస్ట్ విషయానికి వస్తే మాత్రం మెయిన్లీ విజయ్ మాలిక్, భరతుడా, ఆశీష్ నర్వాల్, అజిత్ పవార్, శుభం షిండే వీళ్ళ నుంచి తప్పకుండా 3 ప్లేయర్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నారు. దాని నుంచి మాత్రం డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఆప్షన్ బడ్జెట్ కూడా మీకైతే రావాలి కాబట్టి మీకైతే మెయిన్లీ విజయ్ మాలిక్ ఆర్ మనకు భరతుడా నుంచి ఒక్కరైతే తప్పకుండా రిలీజ్ అయితే అవ్వబోతున్నారు. అండ్ మనకు అజిత్ పవార్ ఆర్ మనకు శుభం షిండే నుంచి తప్పకుండా ఇంకొక ప్లేయర్ అయితే రిలీజ్ అయితే అవుతారు. అండ్ మనకు వేరే ప్లేస్ విషయానికి వస్తే మాత్రం ఆశీష్ నర్వాల్, సాగర్ రావల్, మంజిత్, శంకర్ గడాయ్, చేతన్ సాహు, నితిన్, రోహిత్ సింగ్, జై భగవాన్ లాంటి ప్లేయర్స్ అయితే రిలీజ్ అయితే అవబోతున్నారు. దీంట్లో ఏమాత్రం డౌట్ అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే సొంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ఈ ప్లేయర్స్ వచ్చేసి మనకైతే సబ్స్టిట్యూషన్ చేసినప్పటికీ కాబట్టి వీళ్ళ ప్లేస్లో మనకైతే వేరే ప్లేస్ని తప్పకుండా రీప్లేస్ చేసే అవకాశం అయితే ఉంది. మన ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా మనకైతే మెయిన్ ప్లేస్లో మనకైతే 2 or 3 ప్లేస్ అయితే రిలీజ్ అయితే అవబోతున్నారు కాబట్టి భరత్ని తప్పకుండా మన తెలుగు టెన్నిస్ అయితే ఆప్షన్లో అయితే విడిచిపెట్టదు. అండ్ అలానే విజయ్ మాలిక్ని ఆప్షన్లో తప్పకుండా ఎవ్యం చేస్తుందని అయితే చాలా పెద్ద హోప్ అయితే ఉంటుంది కాబట్టి అండ్ అలానే విజయ్ మాలిక్ని ఆప్షన్లో ఎవ్యం అయితే చేస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ అయితే లేదు కాబట్టి అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరైతే కింద కామెంట్ చేయండి. ఈసారి ఆప్షన్లో ఏ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు అండ్ వాళ్ళ నుంచి ఎవరిని ఎవ్యం చేసే అవకాశం ఉందనేది మీరేమనుకుంటారు? తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.